హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూడో F-35 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ కొనుగోలు కోసం ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ గతవారం అధికారికంగా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. $3 బిలియన్ ఒప్పందం కోసం అమెరికా ప్రతినిధి బృందం MOUపై సంతకం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన 25 అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ పొందనుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. F-35 ఫైటర్ జెట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా ఉంది. ఈ విమానం ఫాస్ట్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఫీచర్స్తో ఉంటుంది. F-35 విమానాల డెలివరీలు సంవత్సరానికి 3 నుంచి 5 బ్యాచ్ల్లో 2028లో ప్రారంభమవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానంతో రాబోయే సంవత్సరాల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం యొక్క F-35I విమానాల సంఖ్య 75 అవుతుంది. ఇజ్రాయెల్ యొక్క అసలు ఆర్డర్ 50 F-35లలో ఇప్పటి వరకు 39 మాత్రమే డెలివరీ చేయబడ్డాయి. ఇజ్రాయెల్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ సుమారు $3 బిలియన్ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఫైటర్ విమానాల కొనుగోలుపై రక్షణ మంత్రి యోవ్ గాలంట్, ఆర్థిక మంత్రి బెట్జాలెల్ స్మోట్రిచ్ మధ్య వివాదం సద్దుమరిగిన తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. విమానాల తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ ఒక ప్రకటన ఇజ్రాయెల్ ప్రభుత్వం 25 F-35లను కొనుగోలు చేయాలనే నిర్ణయం పట్ల సంతోషిస్తున్నాము అని తెలిపింది. లాక్హీడ్ మార్టిన్ నుంచి F-35ని అమెరికా తర్వాత అందుకున్న రెండవ దేశం ఇజ్రాయెల్ మరియు అత్యాధునిక విమానాలను అనుమతించబడిన కొన్ని దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇజ్రాయెల్ మరియు USల మధ్య ఒప్పందంలో భాగంగా లాక్హీడ్ మార్టిన్ మరియు ప్రాట్ అండ్ విట్నీ విమానాల విభాగాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమలను భాగస్వామ్యం చేయడానికి కట్టుబడి ఉన్నారు అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.